యేసు ప్రభువారు శిలువ మీద పలికిన రెండవ మాట లూకాసు సువార్త 23వ అధ్యాయము 43వ వచనం. లూకాసు సువార్త 23వ అధ్యాయము 43వ వచనం. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది యేసు ప్రభువారు శిలువ మీద ఉన్నప్పుడు ఇరుపక్కల ఇద్దరు దొంగలు ఉంటారు. ఆ ఇద్దరు దొంగలు ఎన్నో నేరాలు చేసి ఆ శిలువ మీద ఉంటారు. కానీ మధ్యలో ఉన్న వ్యక్తి యేసు ప్రభు గారు ఏ పాపం ఎరగని ఏ తప్పు చేయని వ్యక్తిగా మధ్యలో ఉంటారు. కానీ ఇక్కడ ఒక సంభాషణ అనేది జరుగుతుంది. ఈ సంభాషణ మనం ఎక్కడి నుంచి చూస్తామంటే అదే లూకాసు సువార్త 23వ అధ్యాయము 39-40 వచనాల వరకు చదవండి. 39-40 చదవండి. ఒకడు ఆయన్ని దూషిస్తున్నాడు. ఇద్దరిలో ఒక దొంగ ఆయన్ని దూషిస్తున్నాడు. నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకును. గుడ్, అక్కడికి ఆగను ఒక నిమిషం. ఇక్కడ ఒక సవాల్ దేవునికి ఆయన ఇస్తున్నాడు. అయ్యా, నువ్వు దేవుడు కదా, నువ్వు దేవుడైతే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు. ఆయన దొంగ, దేవుణ్ణి ఎరగనివాడు, ఆయన విశ్వాసి కాదు. ఆయన మాట్లాడడంలో కాస్త కోస్తా ఒక అర్థం ఉంది. నేటి దినాల్లో ప్రజెంట్లీ సంఘానికి వస్తున్న సంఘస్థులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ప్రార్థనా వీరులు కావచ్చు, ఎంతమంది మీ మనస్సాక్షికి ప్రశ్నించుకొని జవాబు ఇవ్వండి. ఇదే ప్రశ్న మీరు ప్రశ్నించలేదు దేవుణ్ణి. దేవుడా, నీ ఉంటే నాకెందుకు ఈ శ్రమ? దేవుడా, నీ ఉంటే నాకెందుకు ఈ కష్టం? దేవుడా, నువ్వు నా ప్రార్థనల్ని ఆలకించడం లేదా? దేవుడా, నేను ప్రతి ఆదివారం గుడికి వస్తున్నాను కదా. దేవుడా, నమ్మకంగా ఉన్నాను కదా, విశ్వాసిగా ఉన్నాను కదా, ఏం నువ్వు నన్ను రక్షించువా? ఇఫ్ యు థింక్, సగానికి సగం మంది మీలో ఈ ప్రశ్న మీ జీవితంలో ఏదో ఒకసారి గ్యారంటీగా వచ్చిండండి. ఇవాళ విశ్వాసకి అవిశ్వాసికి తేడా ఏంటంటే అదే. విశ్వాసికి అవిశ్వాసికి తేడా ఏంటంటే అదే. యోబు గారు అనేకమైన శ్రమలు పొందుతారు, అనేకమైన శ్రమ. సమస్తం కోల్పోతాడు, కుటుంబాన్ని కోల్పోతాడు, ధనాన్ని కోల్పోతాడు, ఆస్తిని కోల్పోతాడు. ఎక్కడ దేవుణ్ణి నిందించడం కానీ ప్రశ్నించడం కానీ ఆయన్ని అధికారాన్ని అయ్యా నువ్వు ఎందుకు ఇది చేసావు అనడం కానీ అనలేదండి. కాబట్టి ఎంత కోల్పోయాడో దానికి రెండింతలుగా పదింతలుగా దేవుడు ఆయన్ని ద ప్రైమరీ థింగ్, ప్రథమంగా విశ్వాసి మీరు అన్నప్పుడు దేవుణ్ణి ప్రశ్నించే అధికారము కానీ, దేవుణ్ణి అయ్యా ఇది నా జీవితంలో ఎందుకు అయిందని కానీ, దేవుణ్ణి సవాలు చేసే పరిస్థితి మన జీవితాల్లో ఎప్పుడూ ఉండకూడదు. బికాస్ విశ్వాసి అనేవాడు ఎలాంటి మాటలు ఎప్పుడు ఆడు. రెండోదిగా అయితే రెండవ దొంగ వానిని గర్దించి, మొదటి దొంగని గర్దించి, రెండో దొంగ అంటున్నాడు ఇక్కడ, అయ్యా నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు దేవుడు అంటే నీకు భయం లేదా? మళ్ళీ ఇందాక పాయింట్గా వస్తాను. ఇలాగా దేవుణ్ణి సవాలు చేసే ఓ ప్రతి విశ్వాసి, దేవుడు అంటే మీకు భయం లేదా? మీరు ఇవాళ మీరు పొందుతున్న శ్రమలు కావచ్చు, మీరు పొందుతున్న కష్టాలు కావచ్చు, మీరు పొందుతున్న ఆరోగ్య సమస్యలు కావచ్చు, ఏ పంట విత్తారో ఆ పంటను మీరు కోస్తున్నారండి. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్. నేను నీతిమంతుణ్ణి అంటే అయిపోదు. ఏ పంట మీరు కోస్తారో, ఏ పంట అయితే మీరు విత్తుతారో అదే పంటను మీరు కోస్తారు. సో మీరు తెలుసుకోవాల్సింది ఇక్కడ పశ్చాత్తాపం. అయ్యా నేను ఈ శ్రమ పొందుతున్నానంటే
నాకు ఈ కష్టం వచ్చిందంటే, నాకు ఈ బాధ వచ్చిందంటే నేనేం తప్పు చేశాను. తర్వాత భాగం చదవండి, 41 చదవండి. మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన తప్పిదాలకి తగిన ఫలము పొందుచున్నాము. ఇవాళ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటేనండి, ఒకటి పాపము చేస్తున్నప్పుడు, ఒకటి అన్యాయంగా జీవిస్తున్నప్పుడు, లోకానుసారంగా జీవిస్తున్నప్పుడు 100% చెప్తున్నా, మీ ఆత్మీయ నేత్రాలు మూయబడతాయి. మీ ఆత్మీయ నేత్రాలు మూయబడినప్పుడు మీరేం చేస్తున్నారో మీకు, మీరేం మాట్లాడుతున్నారో మీకు తెలియదు. కొన్నిసార్లు చూడండి, మనుషులకి కోపం వచ్చినప్పుడు మామూలుగా ఒక విధంగా ప్రవర్తిస్తారు, మామూలు దినాల్లో ఒకలాగా ఉంటారు. కానీ కోపం వచ్చినప్పుడు ఒక విభిన్నమైన ఒక స్వరూపం బయటకు వస్తుంది, ఒక విభిన్నమైన ఒక ప్రవర్తన బయటకు వస్తుంది. ఎప్పుడు వాళ్ళు అలా ఉండరు. మీరు తెలుసుకోవాల్సింది, దుష్ట శక్తులు, దురాత్మలు మన వెంటే ఉంటుందండి ఎప్పుడు ఎల్లవేళలా. యు జస్ట్ దేవుని విడిచి ఒక్కడుగు అలా వెళ్ళగానే వాళ్ళు మీలో ప్రవేశిస్తారు. అండ్ ఈ ప్రవేశించినప్పుడే పాపపు కార్యాలు కావచ్చు, అన్యాయాలు కావచ్చు, హత్యలు కావచ్చు, ఎవ్రీథింగ్ విల్ హ్యాపెన్ అట్ దట్ పాయింట్ ఇన్ టైం. అప్పుడే అవుతాయి ఇవన్నీ. సో ఎంతమందికి ఇక్కడ కూర్చున్న వాళ్ళకి పశ్చాత్తాపము అనే ఒక మనస్సు కలిగి మీరు ఉన్నారు? ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్. ఎంతసేపు ఎవరినో నిందించడం వలన మీకు ఒరిగేది వచ్చేది ఏమి ఉండదండి. మీరు నేను ఏం తప్పు చేశానో నేను ఇవాళ ఇది అనుభవిస్తున్నాను, నేనేం తప్పు చేశాను నా పిల్లలు ఇది అనుభవిస్తున్నారు, నేనేం తప్పు చేశాను నేను ఈవేళ ఈ స్థితిలో ఉన్నాను. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్. ప్రజలు ఎక్కడ వెనకబడుతున్నారంటే ఈ పశ్చాత్తాపం లేదు, పశ్చాత్తాపం ఉండదు కాదు కదా. రెండోది ఏం చేస్తారంటే వాళ్ళు ఓటమిని ఇతరుల మీద నిందిస్తారు. మా ఆయన వలన నేను ఈవేళ ఉన్నానండి, మా భార్య వలన నేను ఈవేళ ఉన్నానండి, నా కొడుకు వలన నేను ఎలాగున్నానండి. చాలా జాగ్రత్తగా గమనించండి, ఎవరి వలన ఎవరి జీవితము ఏమీ తక్కువైపోదండి. మీ విశ్వాసము మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. మోషే గారు అంతమంది లక్షల మందిని నడిపించినప్పుడు అండి, ఆ నడిచిన వాళ్ళు ఎవరికి సగానికి సగం మందికి విశ్వాసం లేదు కాబట్టే 40 సంవత్సరాలు అరణ్యంలో తిరిగారు. కానీ ఒక వ్యక్తికి ఉన్న విశ్వాసం వలన దేవుడు అలా సముద్రాన్ని చీల్చాడు. మీ కుటుంబంలో ఒక్క వ్యక్తి లేరు ఇవాళ అటువంటి విశ్వాసం కలిగి ఉన్నవారు. ఇవాళ అలాంటి వ్యక్తి ఒక్క వ్యక్తి ఉన్న కుటుంబంలో, ఒక భార్య భర్త పిల్లలు ఉన్న ఒక కుటుంబంలో ఒక వ్యక్తి కన్నా అటువంటి విశ్వాసం ఉంటేనండి కుటుంబం ఇలా ముందుకెళ్తాదండి. ద ప్రాబ్లమ్ ఇస్, తప్పు చేసిన వాళ్ళతోటే ప్రతి ఒక్కరు చెయ్య కలుపుతున్నారు. అది గృహ యజమాని అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు. ఇవాళ పిల్లలు తప్పు చేస్తున్నప్పుడు ఎంతమంది తల్లిదండ్రులు చెప్తున్నారు, అయ్యా అమ్మ నువ్వు తప్పు చేస్తున్నావు? లేదు, వాళ్ళ తప్పుని తల్లిదండ్రులే సమర్థిస్తున్నారు, వాళ్ళ తప్పుని ఆ తల్లే సమర్థిస్తుంది, వాళ్ళ తప్పుని ఆ తండ్రే సమర్థిస్తాడు. దీనివలన ఒరిగేది ఏమి ఉండదండి. నష్టపోయేది మీ కుటుంబమే, మీ కొడుకే, మీ అమ్మాయే, వాళ్ళ జీవితాలే. వెన్ ఇట్ ఈస్ రాంగ్, తప్పు తప్పు, రైటు రైటు, తెలుపు తెలుపు, నలుపు నలుపు, ఆ చెప్పే ధైర్యం కుటుంబంలో ఒక వ్యక్తికి కూడా లేదు ఇవాళ. దాన్ని మళ్ళీ ఏమంటారంటే అన్యాయంతో నడుస్తూ మేమంతా ప్రేమతో ఉంటామండి, మా కుటుంబము మేమంతా ఐక్యతతో ఉంటామండి. పాపానికి ఐక్యతతో ఉన్న కుటుంబము అది కుటుంబమే కాదండి. న్యాయం గురించి ఐక్యంగా ఉండండి, ధర్మం గురించి ఐక్యంగా ఉండండి, దేవుని గురించి ఐక్యంగా ఉండండి, దేవుని ఆలయానికి వెళ్ళడం గురించి ఐక్యంగా ఉండండి, విశ్వాసంలో ఐక్యంగా ఉండండి. అప్పుడు మీరు మీ కుటుంబము, నేనును నా కుటుంబమును. ఇవాళ నేనును నా కుటుంబము భక్తిలో ఉన్నామని ఎంతమంది కుటుంబాలు ధైర్యంగా చెప్పగలరు? ఎన్ని కుటుంబాల్లో ప్రార్థనలు ఉన్నాయి, ఎన్ని కుటుంబాలు సంఘాలకు వెళ్తున్నారు? ఒకసారి మీరు మీ పిల్లల గురించి ఆలోచిస్తే తల్లిదండ్రులు గొప్ప జీవితాలు జీవించారండి. పిల్లలు తల్లిదండ్రులు జీవించే జీవితంలో సగవంతు కూడా జీవించడం లేదు. నేటికి తల్లిదండ్రుల మీద ఆధారపడుతున్నారు, నేటికి వాళ్ళతోటే జీవిస్తున్నారు, నేటికి ఎన్నో శ్రమల్లో ఉన్నారు. తల్లిదండ్రులే వచ్చి నచ్చ చెప్తున్నారు. నో, వై ఇస్ ఇట్ లైక్ దాట్? ఎందుకంటే పశ్చాత్తాపము లేదు. పశ్చాత్తాపం అనేది మీలో ఎప్పుడు వస్తుందంటే మీరు దేవుల్లో ఉన్నప్పుడే,
దేవునిలో ఉన్నప్పుడు మీరు ఎలాగున్నారన్నది దేవుడు మీకు చూపిస్తాడండి. తప్పు చేసినప్పుడు ఎస్ ఐ డిడ్ రాంగ్, నేను ఎవరితోటన్నా అహంకారంగా మాట్లాడితే ఇఫ్ ఐ రియలైజ్ వెంటనే వెళ్ళి అయ్యా నన్ను క్షమించండి అయ్యా, నేను మీతో ఆ రోజు అహంకారంగా మాట్లాడినందుకు, అహంకారంగా చూసినందుకు, మిమ్మల్ని కించపరిచినందుకు అయ్యా నన్ను క్షమించండి. ఎంతమంది కుటుంబాల్లో పశ్చాత్తాపం కలిగి ఉన్నారు? చదవండి తర్వాత వచనం. మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదు. ఆయన చూచి 1 యోహాను 1:9 చదవండి. చాలా జాగ్రత్తగా గమనించండి. మన పాపాల్ని మనము ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపాలని క్షమించి, మీరు చేయవలసిందల్లా ఏంటండి? మోకరించి ప్రార్థన చేసి అయ్యా నన్ను క్షమించు. లక్షలు ఇవ్వాలా? సంఘానికి కోట్లు ఇవ్వాలా? గుండు కొట్టించుకోవాలా? ఏదైనా సంఘానికి వెళ్ళి కొవ్వొత్తులు ఇవ్వాలా? మీ శరీరాన్ని శ్రమ పెట్టుకోవాలా? ఇన్ని నెలలు ఇన్ని వారాలు ఉపవాసాలు ఉండాలా? లేదా ఇది చేయాలి అది చేయాలా? నో. మన క్రైస్తత్వంలో ఉన్న గొప్ప విషయం ఏంటంటేనండి, మీరు ఒక దీవెన పొందడానికి స్కీములు ఏం లేవు. చాలా దగ్గర ప్రపంచంలో చూస్తే ఒక దీవెన పొందాలంటే తెల్లారు లెగాలి, ఇన్ని నీళ్ళు పోయాలి, అన్ని నీళ్ళు పోయాలి, ఎంత నడాలి, చెప్పులు వేసుకోకుండా నడాలి, ఈ యాత్ర చేయాలి, ఆ యాత్ర చేయాలి, లేదా గుండు కొట్టించుకోవాలి, ధనం అంతా ఉన్నదంతా సమర్పించేసుకోవాలి, ఏవేవేవో ఉంటాయి. మన దగ్గర ఏమీ లేవు. ఆల్ యూ హ్యావ్ టు డూ, మీరు చేయవలసిందల్లా మోకరించి పాపినైనా నన్ను క్షమించండి అయ్యా అని ఒక మాట అనడం మనకి కష్టమైపోతుంది. హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్. ఎందుకంటే ఇంత కష్టమైపోతుంది మనకి? ఎందుకు కష్టమవుతుందంటే మీలో ఉన్న అహంకారం, మీలో ఉన్న గర్వం. ధనము లేనప్పుడు ప్రార్థన చేస్తారు, అయ్యా నాకు ఒక ఇల్లు ఉంటే చాలయ్యా, అయ్యా ఒక మంచి భర్త ఉంటే చాలయ్యా, అయ్యా ఒక కొడుకుంటే చాలయ్యా. ఇవాళ ధనం ఉంది, ఇల్లు ఉంది, కొడుకున్నాడు, కూతురు ఉంది, కుటుంబం ఉంది, అన్నీ ఉన్నాయి. అహంకారం పెరిగిపోయింది. అహంకారం పెరిగాక మీకు దేవుడితో పర్లేదు. మీరు ఎందుకు ఇవాళ ప్రార్థన చేయటం లేదంటే మీలో ఉన్న అహంకారమే. మీ ధన అహంకారం కావచ్చు, మీ బల అహంకారము కావచ్చు, మీ కుల అహంకారము కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీ అహంకారము మిమ్మల్ని పశ్చాత్తాపంలోనికి తేవటం లేదండి. ఆల్ యూ హ్యావ్ టు డూ, అయ్యా అయ్యా పాపి నాయన నన్ను. వై ఇస్ ఇట్ సో డిఫికల్ట్? ఎందుకంటే అంత కష్టమైపోతుంది మనకి? మీ అహంకారాన్ని పక్కన పెట్టండి, మీ ధనాన్ని పక్కన పెట్టండి. చాలా జాగ్రత్తగా గమనించండి. ఒక్కసారి పాట పాడేస్తే, ఈ లోకంలో మీ యాత్ర ముగిస్తే ఏ ఒక్కటి మీరు పట్టుకెళ్ళరు పైకి. ఫర్ వాట్ ఆర్ యూ స్ట్రగ్లింగ్ సో మచ్? ఎందుకు ఎంత బాధపడుతున్నారు? మోకరించి అయ్యా నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి. మీ పాపాలు ఒప్పుకోండి. దేవుడు దీవించకపోతే నన్ను అడగండి. అప్పుడు చూడండి దొంగ ఏమని చెప్తున్నాడు. చదవండి. ఆయన చూచి యేసు ప్రభువా, అయ్యా నీ రాజ్యంలోనికి, అంటే ఈ విశ్వాసం ఈయనకి, అయ్యా నేను తప్పనిసరిగా పరలోక రాజ్యం వెళ్తున్నాడు, నీవు నీ రాజ్యంలోనికి వెళ్తున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఐఎమ్ టెల్లింగ్ యూ అండి, ఇవాళ మీకు ఏ ఉన్నా లేకపోయినా రేపు మనం పరలోక రాజ్యం కానీ వెళ్ళకపోతే మనకన్నా నష్టపోయిన వారు ఎవరు ఉండరండి. థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్. మీ కుటుంబం గురించి తర్వాత ఆలోచించండి, ముందు మీ గురించి ఆలోచించండి. మీ కుటుంబస్తుల గురించి ఆలోచించి వాళ్ళకి సహకరించి వాళ్ళ పాపంలో మీరు అడుగు వేసి మీరు మీ విశ్వాసాన్ని కోల్పోవద్దు. అట్లీస్ట్ మీరు పరలోక రాజ్యం వెళ్ళండి. మీరు పరలోక రాజ్యం వెళ్ళాలని తపన కలిగి ఉండండి. ఇక్కడ ఏమంటున్నాడు? అయ్యా నీ రాజ్యానికి నువ్వు వెళ్తావు, నువ్వు వెళ్తున్నప్పుడు నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో. చదివండి. ఆ ఒక్క మాట మామూలుగా, అంటే ఆ ఒక్క మాట పొందాలంటే మనం ఏం చేయాలి? బాప్తిసం పొందాలి. నీటి మూలంగా ఆత్మ మూలంగా బాప్తిసం పొందాలి. దేవుని దగ్గరికి వెళ్ళాలి, ప్రతిరోజు ప్రార్థన చేయాలి. కానీ దొంగ ఎన్నో దొంగతనాలు చేశాడు. ఇన్స్టెంట్ ఇట్టే దేవుడు ఏమన్నాడండి? చదవండి. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందివని నిశ్చయంగా చెప్తున్నాను. ఎందుకంటేనండి ఆ దొంగ మనస్ఫూర్తిగా నేను దొంగని, నేను ఈ శిక్షకి అర్హుణ్ణి,
అయా వీలైతే నన్ను జ్ఞాపకం చేసుకొని ఒక విన్నపము, ఒక ప్రార్థన చేశాడు. ఆ ఒక ప్రార్థన ఆయన జీవితాన్ని మార్చింది. మీరు అటువంటి విధంగా ప్రార్థన చేస్తారో చేయరో అన్నది మీ చేతిలోనే